బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిలిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మొన్న అసెంబ్లీ ఈ సమావేశాల్లో భాగంగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ అనేది చాలా గొప్ప విషయము. బీసీలందరూ గర్వించదగ్గ విషయము. బీసీ కులాలకు విద్యార్థుల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏ పరంగా తీసుకున్నా చాలా మంచి జరిగే యజ్ఞం లాంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సంఘాల తరఫున, ముఖ్యంగా మా ప్రాంత కాంగ్రెస్ అభిమానుల తరఫున, మా నాయకుల తరఫున, మా ఇన్ఛార్జ్ వినయన్న గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్మూర్ పట్టణంలో మార్కెట్ చైర్మన్ సాయిబాబు గౌడ్ ఆధ్వర్యంలో మాజీ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు అందరు మా కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు వాస్తవంగా హర్షించదగిన విషయం, చారిత్రక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగానికి ముందుండి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా 2 రాష్ట్రాలు కూడా శూన్యమైతం తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మ గారిదైతే, మరి కుల విభజన ప్రాంతాల్లో గతంలో ప్రచారంలో భాగం రాహుల్ గాంధీ ఆకాంక్ష, మరి తెలంగాణలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని 42% రిజర్వేషన్ కల్పించడం అనేది చారిత్రక నిర్ణయం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది కొన్ని దశాబ్దాల కళ అని చెప్తా ఉన్నాను. బీసీ కుల వర్గాలను అనేది కొన్ని దశాబ్దాల నుంచి ఎందరో మహనీయులు కొందరు చాలా ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఎందరో వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇదే కాకుండా ఎస్సీ వర్గీకరణ అనేది కూడా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. ఇట్లాంటి గొప్పగా నిర్ణయాలు చేస్తూ తెలంగాణ అభివృద్ధిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క యజ్ఞం లాంటిది. ఆయన చేసే పని ప్రతి ఒక్కరు సామాన్యుడికి అందే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 42% అనేది ప్రతి ఒక్క విద్యార్థి కానీ, ఉద్యోగ రీత్యా అయితేమి, రాజకీయ అయితేమి అన్ని రంగాలలో ముందుండే దశగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కూడా 3 వర్గాలుగా చేసి ఏబీసీ అని చెప్పేసి వాళ్ళకు కూడా
గొప్ప సముచిత న్యాయంలో ఉంచాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే యువతకు పెద్దపీట వేయాలని చెప్పేసి యువ వికాస్ అని చెప్పేసి ఒక కొత్త పథకం చేపట్టడం జరిగింది. ఈ అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. కాబట్టి మరి ఇంత అభివృద్ధిలో ముందుంటున్న మన కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో అన్ని పార్టీల వర్గాలు ఏకీభవించి ఏకగ్ర తీర్మానం చేయడం కూడా హర్షించదగిన విషయం అని చెప్తా ఉన్నాము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ధ్యేయం కాబట్టి ముందుకెళ్తా ఉన్నది. బీసీలో మరి ఇంకా రాజకీయ చైతన్యులు కావాలని చెప్పి కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. సాయిబాబా గారి ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే నిన్న బీసీ బిల్ ఏదైతే పాస్ అయిందో అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బీసీల కళ చట్టసభలలో ఎప్పటి నుంచో భాగస్వామ్యం కావాలన్నది, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయడంలో చాలా జాప్యం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి బిల్లు బీసీ బిల్ ఏదైతే ఉందో అది కేంద్రాన్ని తీర్మానం చేసి పంపించడం జరిగింది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల చిత్తశుద్ధితోటి ఉందని చెప్పేసి నిన్న సందేశం ఇవ్వడం జరిగింది. ప్రజల పట్ల నిజంగా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంటే ఆ బిల్లుని వెంటనే పాస్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆ తత్వం ఈ తత్వం కాకుండా బీసీ తత్వం, బీసీల పట్ల మేము చిత్తశుద్ధిగా ఉందామని చెప్పేసి ఆ యొక్క బిల్లుని వెంటనే అమలు చేసినట్లయితే బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆ చిత్తశుద్ధిని నిలుపుకోదా అన్నది ఇక ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని చెప్పి తెలియ. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు ఏదైతే 42% బీసీలకు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఆ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి అక్కడ కూడా తీర్మానం అయ్యే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేయడం కూడా చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాత పార్టీ. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులకే కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక చారిత్రాత్మకంగా ఉంటుంది కాబట్టి అది ఈరోజు మనం చూస్తున్నాం. 42% రిజర్వేషన్ అంటే ఒక అద్భుతం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ నిర్ణయాన్ని అదే విధంగా అన్ని పార్టీలని ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం మనకు తేలిపోతుంది. కాబట్టి బీసీల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో మరి ఇటీవల వరకు కులగణన చేయడం జరిగింది. కులగణన కార్యక్రమం కూడా ఒక చారిత్రాత్మకం. గతంలో ఏ ప్రభుత్వము చేపట్టినటువంటి కులగణన కార్యక్రమం చేయడం జరిగింది. దాంతో బీసీల సంఖ్య తెలిసింది. మరి బీసీల యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి మరి ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది ఈ చారిత్రాత్మక ఘట్టం. బీసీ కులాల తరపు నుంచి ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. మరి ఈ సందర్భంగా మరి బీసీలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మన బీసీ కులాలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత ప్రాధాన్యత వహించి మనకు 42% రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా మరి పార్లమెంట్కు తీర్మానం చేయడానికి కూడా ఆయన నాయకత్వం వహించడానికి అందరికీ కలుపుకొని తీసుకెళ్ళి మరి అక్కడ పార్లమెంటు కూడా ఒత్తిడి చేసి అక్కడ కూడా తీర్మానం చేసే విధంగా చర్యలు చేపట్టడము, అదేవిధంగా కులగణన చేపట్టడము, ఇలాంటివి మరి ఎన్నో కార్యక్రమాల ద్వారా మరి ఈ ప్రజాప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి ప్రజలందరి గురించి ఆలోచన చేస్తూ, ముఖ్యంగా పేదల గురించి ఆలోచన చేస్తూ, అదేవిధంగా ఈరోజు బీసీల ప్రాముఖ్యత గురించి ఆలోచన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఈరోజు మేము ఇక్కడ ఆర్మూర్ పట్టణంలోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి బీసీలకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి మరి బీసీలందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదింపజేసినందుకు మొదట వారికి కాంగ్రెస్ ప్రభుత్వంకి తెలంగాణ
బీసీల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల మా రాహుల్ గాంధీ గారి ఒక ఆకాంక్ష కులగణన. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కుల గణన గురించి ప్రస్తావించిండు. ఆయన ఆకాంక్షను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోపే ఒక నిర్ణయం తీసుకొని కుల గణన చేపట్టడం జరిగింది. కుల గణన చేపట్టి విజయవంతంగా పూర్తి చేసి ఈ కుల గణన అనేది ఓన్లీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకే కాదు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి కులం జనాభా ప్రతిపాదికన ఎవరి శాతం ఎంత, ఎవరి శాతానికి తగ్గట్టు వారికి వాటా అనే ప్రతిపాదికన ఈ కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేసి ఆ తర్వాత బీసీలు 42% ఉన్నట్టు గుర్తించి వారికి చట్టసభల్లో కానీ విద్యా ఉపాధి అవకాశాల్లో కానీ రిజర్వేషన్ను చట్టబద్ధత చేసి నిన్నటి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుని ఆమోదింపజేసింది. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీసీలకు ఇదొక మంచి సదావకాశం. రాజకీయంలో కానీ ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా బీసీలకు సముచిత ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలకే కాదు అన్ని వర్గాలకు కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తున్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఎంతో రుణపడి ఉండాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక కొత్త నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు, రాజీవ్ యువశక్తి అనేది. ఇది కూడా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు, అన్ని వర్గాల యువతకు, బీసీ, ఎస్సీ, మైనార్టీతో పాటు ఓబీసీ అండ్ ఎఫ్సీ ఫార్వర్డ్ క్లాస్లో వాళ్ళకు కూడా కొత్తగా వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, ఉన్నటువంటి వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడానికి కానీ 6 లక్షల వరకు రుణాల్ని అందించడం, దానికి 70 నుంచి 80% సబ్సిడీని ప్రకటించడం ఇది ఒక అద్భుతమైనది పథకము. దీన్ని హర్షించదగ్గ విషయం. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.